దయతల సద్గురు ప్రభు మహారాజ్కు జై. శ్రీకృష్ణ పరమాత్మకు జై. గీతా మాతాకు జై. శ్రీ పోచమ్మ అమ్మవారికి జై. దయతల సద్గురు ప్రభు మహారాజ్కు జై. ఈరోజు 2వ అధ్యాయంలో 59వ శ్లోకాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పరమాత్మ యొక్క అనుగ్రహంతో 59వ శ్లోకంలో మరి పరమాత్మ ఎలాంటి జ్ఞానాన్ని అందిస్తే అలాంటి జ్ఞానాన్ని అందుకొని మన యొక్క దైనందిన జీవన విధానంలో అనుసంధానం చేసుకొని ఆచరించేటువంటి ప్రయత్నం చేద్దాం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రము వైదొలుగును, కానీ వాటిపై ఆసక్తి మిగిలియుండును. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోవును. ఇది మనకు చెప్పినటువంటిది. గత 58, 57 శ్లోకాల్లో మనం ఇంద్రియ నిగ్రహం గూర్చి మనో నిగ్రహం గూర్చి తెలుసుకోవటం జరిగింది. ఈరోజు పరమాత్మ మోక్షాన్ని పొందాలి అని అనుకునేటువంటి వాళ్ళకి ఒక ముఖ్యమైనటువంటి సూచన చేస్తున్నారు. ఇది మామూలు వాళ్ళకి చెప్పే మాటలు కావు. మోక్షాన్ని పొందాలి అనేటువంటి తపన ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే చెప్పే మాట, అందరికీ కాదు. మళ్ళీ కొంతమందికి వర్తించవచ్చు, కొంతమందికి వర్తించకపోవచ్చు. అందుకే ఇక్కడ పరమాత్మ ఏమంటున్నారంటే నిజంగా ఎవరైనా కానీ మోక్షాన్ని పొందాలనుకుంటే వాళ్ళకి చెప్పేటువంటి మాట. ఇది కూడా ఫైనల్ అనమాట. చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ మనకి సూచిస్తున్నారు. ఏమంటున్నారంటే విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః. నిరాహారస్య విషయ వినివర్తంతే అంటే నిరాహారము అంటే ఆహారం లేకుండా ఉండటం. నిరాహారం అంటే ఏంటి? ఆహారం లేకుండా ఉండటం. ఆహారము ఉండటము అది ఆహారం అంటాం. నిరాహారం అంటే ఆహారం లేకుండా ఉండటం. వేటికి ఆహారం? ఎక్కడ ఆహారం లేకుండా ఉండాలా? ఆహారం ఏంటి? మనకు ఆహారం ఏంటి అంటే మనకు తెలిసిన ఆహారం ఏంటంటే మనం ఏం చెబుతాం? అన్నం వండుకొని తింటాం, జొన్నలు వండుకొని తింటాం, సద్దలు వండుకొని తింటాం, మిల్లెట్స్ తింటాం, ఇడ్లీలు, దోశలు, ఇవే కదా మనం అనుకునే ఆహారాలు. లేకపోతే అరటిపండు, యాపిల్స్, బత్తాయిలు, కమలాలు ఇవి ఉంటాయి కదా, లేదా డ్రై ఫ్రూట్స్ ఇవి తింటాం. ఆహారం ఏంటి అంటే మనం ఇవే చెప్తాం. ఆహారం ఏంటంటే ఇవి చెప్తాం. నిరాహారం అని ఒకవేళ మనకు తెలిసిన పరిధిలో ఎప్పుడైనా అనుకుంటే ఆహారం తినకుండా ఉండటం అంటే ఇవన్నీ తినకుండా ఉంటే నిరాహారం, ఇవన్నీ తినకుండా ఉంటే నిరాహారం. దీన్ని మనకు వేదాంత పరిభాషలో వ్యవహారికంలో ఏమని చెప్పుకుంటారు అంటే ఉపవాసం అనే పేరుతో చెప్తారు. మనకు ఉపవాసం అంటే ఏంటి? ఆహారం తినకుండా ఉండటం. ఏమీ ఆహారం తినకుండా ఉండటం, దాన్ని నిరాహారస్య అని చెప్తారన్నమాట. కానీ ఇక్కడ పరమాత్మ చెప్పే నిరాహారం ఏమిటి అంటే మనం తినే నోటి ద్వారా తినే కేవలం ఆహార పదార్థాల గురించి మాత్రమే చెప్పట్లేదు. ఇక్కడ నోటి ద్వారా మనం తినేటువంటి చాక్లెట్లు, లేకపోతే అరటి పండ్లు, ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, లేకపోతే డైట్ ప్లాంట్స్ ఉంటాయి కదా, రైస్ కానీ, చపాతీలు, ఇట్లాంటి వాటి గురించి చెప్పట్లేదంట. ఇక్కడ అలాంటి వాటి గురించి చెప్పట్లేదు. ఇక్కడ ఎలాంటి ఆహారాల గురించి చెప్తున్నారంటే విషయాలు అనేటువంటి ఆహారము. ప్రతి మనిషికి కూడా ఆహారం ఏమిటి అంటే విషయాలే ఆహారం. విషయాలు లేకుండా మనిషి బ్రతకలేడనమాట. విషయాలు లేకుండా మనిషి బ్రతకలేడు. విషయాలేంటి? పోయిన వారం చెప్పుకున్నాం మనం. శబ్దాలు, స్పర్శలు, రూపాలు, రుచులు, వాసనలు. ఈ 5 రకాల విషయాలు ఆహారంగా మనిషి తీసుకుంటూ ఉన్నాడు. కేవలం నోటి ద్వారా తీసుకునే ఆహారమే కాకుండా చెవుల ద్వారా శబ్దాలను, నేత్రాల ద్వారా రూపాలను, ముక్కు ద్వారా వాసనను, చర్మము ద్వారా స్పర్శలు, నాలుక ద్వారా రుచులు అనేటువంటి 5 రకాల విషయాలను స్వీకరిస్తూ ఉన్నాడు. మనకి గత శ్లోకంలో ఏమని చెప్పారు అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి అని చెప్పారు. అంటే ఏంటి అర్థం? ప్రత్యాహార సాధన, అష్టాంగ యోగంలో ప్రత్యాహార సాధన గురించి చెప్పారు. అంటే ఏంటి అర్థం? ఇంద్రియాల ద్వారా ఆహారాన్ని తీసుకోకుండా, అంటే శబ్దాది విషయాలను గ్రహించకుండా ఉంటే చాలు,
ఒక స్టేజ్కి చేరుకుంటామని చెప్పారు. ఓకే, అర్థమైందిగమ్మా. ఇంద్రియాల ద్వారా విషయాలను తీసుకోకుండా ఒక సాధన పూర్తయింది అన్నారు. ఇంకా ఒక లెవెల్కి వచ్చినాం. అయితే అంతటితో సాధన పూర్తవుతుందా అంటే అంతటితో సాధన పూర్తి కాదు అని చెప్తున్నారు. అంతటితో సాధన పూర్తి కాదు అని చెప్తున్నారు. ఏం చేయాలి? మోక్షాన్ని పొందాలంటే ఏం చేయాలి అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు? పరం దృష్ట్వా నివర్తతే. పరం దృష్ట్వా నివర్తతే. పరమాత్మను దర్శించినటువంటి వారికి మాత్రమే విషయ వాసన రాహిత్యం కలుగుతుంది అని చెప్తున్నారు. విషయాలన్నీ ఎవరికి నశిస్తాయి అంటే పరం దృష్ట్వా నివర్తతే. పరమాత్మను దర్శించినటువంటి వారికి మాత్రమే విషయాలన్నీ కూడా నివృత్తి అవుతాయి అన్నారు. అందుకే ఇక్కడ విద్యాప్రకాశానంద స్వాముల వారు ఇక్కడ ఏమని చెప్పారు అంటే వేదాంతంలో మోక్షాన్ని పొందాలి అనుకున్నటువంటి వాడు 3 సాధించాలి అని చెప్పారు. ఎన్ని సాధించాలన్నారు? 3 సాధించాలి అని చెప్తున్నారు. ఏమిటంటే 1 వాసనాక్షయము, 1 వాసనాక్షయము, 2వది మనోనాశనము, 3వది తత్వజ్ఞానము. ఏమేం కావాలి? వాసనాక్షయము, మనోనాశము, తత్వజ్ఞానము. ఈ 3 కలిగినటువంటి వారికి మాత్రమే ఆ యొక్క స్థితి లేదా మోక్షం అనేటువంటిది ప్రాప్తిస్తుంది అని చెప్పారు. అర్థమైందమ్మా? వాసనాక్షయము తత్వజ్ఞానము 2 ఒకేసారి కలగాలని చెప్పారు. ఇవి 2 ఒకేసారి కలుగుతాయి అని చెప్పారు. ఇవి రెండింటికి ఒకదానికొకటే అవినావ సంబంధం ఉంటుందన్నమాట. 2 ఒకేసారి ప్రాప్తిస్తాయి తప్ప విడివిడిగా ప్రాప్తించేటువంటివి కావు అని చెప్పారు. చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తా. బల్బు చీకటి ఉందనుకోమ్మా, స్విచ్ వేసామనుకోమ్మా, వెలుగు ముందు వస్తుందా చీకటి ముందు పోతుందా? అమ్మగారు, స్విచ్ వేసాము, వెలుగు ముందు వస్తుందా చీకటి ముందు పోతుందా? 2 ఒకేసారి జరుగుతాయా? అంటే ఇవాళ స్విచ్ వేస్తే రేపు కాదా చీకటి పోయేది? అమ్మ, ఇవాళ స్విచ్ వేసినవి అనుకోమ్మా, చీకటి రేపు పోదా? ఎమ్మటే పోయిద్దా? ఎంత టైం పట్టుద్ది చీకటి పోవడానికి? వాళ్ళ స్విచ్ ఇప్పుడు స్విచ్ వేసినావు, అదే 2 ఒకేసారి జరుగుతాయి. 2 గ్యాపే లేదు, అసలు క్షణం కూడా ఉండదు. 2 ఒకేసారి జరుగుతాయి అన్నమాట. అర్థమైందమ్మా? అలాగే పరమాత్మ దర్శనము, వాసనాక్షయము 2 ఒకేసారి జరుగుతాయి. ఇదొకసారి అదొకసారి జరగదు. అర్థమైందమ్మా? వాసనాక్షయం అయితే మోక్షం వచ్చినట్లే, మోక్షం వస్తే వాసనాక్షయం అయినట్టే. 2 ఒకేసారి జరగాలి తప్ప ఇదొకసారి అదొకసారి కాదు. ఇదొకసారి అదొకసారి జరగదు అని చెప్తున్నారు. అంటే వాసనలు అంటే ఏంటో తెలిస్తే వాటిని ఎలా లేకుండా చేసుకోవాలో ప్లాన్ చేసుకోవచ్చు. ముందు వాసనలు అంటే తెలియాలి కదా. అయితే మళ్ళీ సద్వాసనలు, మలిన వాసనలు అనేది రకరకాలుగా చెప్తారనమాట. కాకపోతే వేదాంతంలో 3 వాసనలు ముఖ్యంగా చెప్తారు. అవి ఒకసారి గుర్తు చేసుకున్న తర్వాత మిగతా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. విన్నారా ఎప్పుడైనా? వాసనాత్రయం అనే పేరు విన్నారా? వాసనాత్రయము అన్నారు. వాసనాక్షయం అంటే వాసనలు అన్నీ నశించాలా. కాకపోతే మనకు అర్థం కావడం కోసం మహాత్ములు ఏం చేశారంటే ఒక వివరించి చెప్పారనమాట. ఏమని చెప్పారు? వాసనాత్రయము అని చెప్పారు. వాసనాత్రయము అంటే ఏమేంటి? వాసనలు అంట 3 రకాల వాసనలు, 3 రకాల వాసనలు అని చెప్పారు. ఏమిటా వాసన అంటే 1 దేహ వాసన. ఏ వాసన? దేహ వాసన. ఇది అర్థమైంది కమ్మా. 2వది గుర్తుంచుకోవాలి ఇవి. 2వది శాస్త్రవాసన. అర్థమైంది కమ్మా శాస్త్రవాసన అంటే. 3వది లోకవాసన. దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన. ఈ 3 నశించాలట ఫస్ట్. సాధకుడికి ఇవి నశించాలి ఫస్ట్. వాసనాత్రయం నశించాలి. తర్వాత మిగతా ఏమైనా ఉంటే మొత్తం కూడా క్లియర్ చేసుకోవచ్చు. వాసనాక్షయంలో ఫస్ట్ దేహవాసన గురించి చెప్పుకోవచ్చు. దేహవాసన ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే తాను ఈ దేహానికి సంబంధించినటువంటి భావాలతోట జీవిస్తూ ఉంటాడు. దేహవాసన అంటే దేహానికి సంబంధించిన భావాలతోట జీవిస్తూ ఉంటాడు. అలా దేహభావనతోటే జీవించడం ద్వారా ఆధ్యాత్మిక భావాలకు దూరం అవుతాం. దేహభావంతో జీవించటం వల్ల ఆధ్యాత్మిక భావాలకు దూరం అవుతాం. అంటే తన ఎక్స్పెక్టేషన్ ఒక విధంగా ఉంటుంది, జరిగేది ఇంకో విధంగా ఉంటుంది. సపోజ్ ఉదాహరణకి ఏమి ఆలోచన ఉంటుంది, దేహానికి సంబంధించినటువంటి ఆలోచన ఎలా ఉంటుంది అనే దానికి ఎగ్జాంపుల్ చేస్తా. 1 తాను ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాడు. తాను ఎలా ఉండాలని కోరుకుంటాడు?
ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాడు. ఇది ముఖ్యం. ఈ లోకంలో ఒక శరీరాన్ని ధరించిన వాళ్ళందరూ మనకు శరీరాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి కమ్మ, శరీరాలు ఉన్నాయి కదా. శరీరాలు ఉన్నటువంటి వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ మొత్తం ఎక్కడ ఉంటుందంటే ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి తపన. దీన్ని ఆరోగ్యంగా ఉంచడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి ఇది ఆరోగ్యంగా ఉంటుందా అంటే ఇది సాధ్యమయ్యే పని కాదు. మనం ఎంత ట్రై చేసినా కానీ బీపీ రాకమాందు, షుగర్ రాకమాందు, థైరాయిడ్ రాకమాందు, మొక్కల నొప్పి రాకమాను, చూపు మందగించకుండా ఉండదు, చెవులు వినికిడి తగ్గకుండా ఉండదు. ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా మనకు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. కాకపోతే ప్రయత్నం చేయడం వల్ల కొంత మెరుగవుతుంది తప్ప అసలైతే వాటిని తప్పించుకోవడం సాధ్యం కాదు. అర్థమైందమ్మా? దీనికోసం దీన్ని పోషించాలంటే ఆరోగ్యంగా దీన్ని ఉంచడం కోసం ఏం కావాలా? ఔషధాలు కావాలా. ఆ ఔషధాల సేకరణ కోసం డబ్బులు కావాలా. డబ్బుల కోసం ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఒకటి చేయాలి. ఇంత చేసినా కానీ ఇది ఆరోగ్యంగా ఉంటుందా? ఇంత చేసినా ఇది ఆరోగ్యంగా ఉండదు. ఎక్కడో చోట ఏదో ఒక ప్రాబ్లంతో ఇన్వాల్వ్ అవుతుంది, సఫర్ అవుతూనే ఉంటుంది. ఇది ఒక ప్రాబ్లం. రెండోది, ఎల్లప్పుడూ గ్లామరస్గా ఉండాలనుకోవటం. గ్లామర్గా ఉండాలంటే ఏం చేయాలా? మంచి ఫుడ్ తీసుకోవాలా, అంతే కదా. రెండు, దీనికి సంబంధించిన హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయాలా, మంచి మంచి సబ్బులు మెయింటైన్ చేయాలా, చెప్పులు, డ్రెస్సులు, ఆర్నమెంట్స్, నగలు, వడ్డాణాలు, నెక్లెస్లు ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలి కదా. వాటికి కూడా ఫైనాన్స్. అర్థమైందా? చిన్న మొట్టెం వస్తే ఊరుకోడు, పుట్టుమచ్చ వస్తే ఊరుకోడు, పులిపిరి వస్తే ఊరుకోడు, ఏమొచ్చినా కానీ ఊరుకోడు. చిన్న ముడత పడితే ఊరుకోడు, ఎమ్మటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. నాకు 60 ఏళ్ళకే ముడతలు పడుతున్నాయి అని అంటాడు. 60 ఏళ్ళకే ముడతలు వస్తున్నాయి. ముడతలు పోవడానికి ఏమైనా ఫేషియల్స్ ఏమైనా ఉన్నాయా? బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగటం. అర్థమైందమ్మా? ఎన్నాళ్ళు ఆపగలుగుతాం వృద్ధాప్యం రాకుండా? మనిషిలో వృద్ధాప్య ఛాయలు రాకుండా ఎన్ని రోజులు ఆపగలుగుతాం? 60 ఏళ్ళ తర్వాత అయినా ఆపగలమా? మనకి ఎన్నో చూస్తున్నాయి. వెంట్రుకలు ఓడిపోతే ఇప్పుడు అవి కూడా వచ్చేస్తున్నాయి అనమాట. విగ్గులు కూడా పెట్టుకొని వస్తున్నారు. నేను చూస్తాను అనమాట చాలామందిని. విగ్గు అంతకుముందు చూస్తే ఇంటికాడ వెంట్రుకలే లేవు, ఫంక్షన్ కాడ చూస్తే ఇంత పొడుగు ఉందన్నమాట. ఏంటబ్బా వీళ్ళకి ఇంత పొడుగు కాడి నుంచి వచ్చిందంటే విగ్గు పెట్టుకొని వచ్చారు ఫంక్షన్కి. అంటే జెంట్స్ అని లేదు, లేడీస్ అని లేదు, అంటే గ్లామర్గా ఉండాలని ట్రై చేస్తూ ఉంటారు. ఇది అంటే దేహాన్ని ధరించినటువంటి వాళ్ళకు ఉండేటువంటి లక్షణాలు ఈ రెండు. ఒకటి, మంచిగా ఉండాలనుకోవటం, అందరూ నన్ను మెచ్చుకునేట్లుగా ఉండాలనుకోవటం. రెండోది, ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవటం. ఇవి రెండు సాధ్యమయ్యేటువంటివి కావు. ఇక అందుకని ఎవరు కనిపించినా కానీ ఇదే దృష్టి అన్నమాట. మనిషి ఎక్కడైనా కనపడితే వాళ్ళని చూడగానే వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నారు, అర్థమైందమ్మా, ఎలాంటి నగలు వేసుకున్నారు, ఎలాంటి చెప్పులు వేసుకున్నారు, చెవురింగులు ఎలాంటివి పెట్టుకున్నారు, గాజులు ఎలాంటివి పెట్టుకున్నారు, పోయినసారి ఫంక్షన్కి పెట్టుకున్నాయేనా కాదా, ఇదే కాన్సెప్ట్ అనమాట. ఇదే కాన్సన్ట్రేషన్ అనమాట. ఇంకోటి ఉండదు. పోయినసారి స్వాతిహారం లేదుగా ఏమోకి, ఇప్పుడు స్వాతిహారం వేసుకొని పెన్నాం ఎప్పుడు కొన్నామంటది ఎమ్మటే. గుడికాడికి వచ్చినా కానీ, శ్రావణ శుక్రవారం గుడికాడికి వచ్చినా కానీ దృష్టి మొత్తం వేసుకున్న నగల మీదనే, అమ్మవారి మేడలో వేసిన నగల మీద కూడా ఉండదు అంత కాన్సన్ట్రేషను. ఎందుకంటే నాకు తెలియకుండా ఎందుకు కొనుక్కుంటే ఎమ్మటే వాట్సాప్లో పెట్టి చూపెట్టాలి కదా, నాకు తెలియకుండా కొనుక్కుంది. కొనుక్కున్నందుకు కాదు ప్రాబ్లం. సరే కొనుక్కోవచ్చు, అది వేరే విషయం, తనకి చెప్పాలి కదా అది. ఓకే, అర్థమైందమ్మా? అంటే ఇది దేహవాసన. అయితే ఇక్కడ దేహవాసనలో చెప్పేటువంటిది ఏంటంటే, ఈ దేహాన్ని కాకుండా దేహంలో ఉన్నటువంటి ఆత్మను దర్శించడం ఫస్ట్ ప్రియారిటీ. సాధకుడు చేయవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే, దేహాన్ని కాకుండా దేహంలో ఎరిగేటువంటి తాను ఎవరైతే ఉన్నారో ఆ తనకు సంబంధించినటువంటి ఆ తత్వజ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఇది ఫస్ట్ మనం చేయాల్సినటువంటిది. నేను అంటే శరీర భావన కాకుండా ఆత్మభావన కలిగి ఉండాలి. అలా ఆత్మభావన కలిగి ఉన్నప్పుడు ఈ యొక్క దేహవాసన అనేటువంటిది తొలగి. ఓకే, రెండోది శాస్త్రవాసన. శాస్త్రవాసన అంటే ఎక్కువ శాస్త్రాలను అధ్యయనం చేయటం. ఇక్కడ మన
పెద్దలు ఏమని చెప్తారంటే వేద అధ్యయనము అని చెప్తారు. వేదాలను అధ్యయనం చేయటం, లేకపోతే మన స్థాయిలో అంటే మనం వేదాలను మనం ఏం చదవగలుగుతామమ్మా, మన పరిధిలో పురాణాలు, లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు ఇవి పాటించటం, మన స్థాయిలో భగవద్గీత, భాగవతం ఇవి పఠించటం. ఓకే, ఇంతవరకు ఓకే. పఠించడం అనేటువంటిది ఓకే. ఈ పఠించేటువంటి సందర్భంలో ఇలా పఠించంగా ఒక సమ్ ఆఫ్ నాలెడ్జ్ వస్తుంది, మనకి సమ్ ఆఫ్ నాలెడ్జ్ వస్తుంది. అయితే ఆ నాలెడ్జ్కు తగ్గట్లుగా ఆచరించగలగాలి. మనకు ఏ జ్ఞానం అయితే కలుగుతుందో ఆ జ్ఞానానికి తగ్గట్లుగా మనం ఆచరించగలగాల. అలా ఆచరించినప్పుడు ఆ ప్రయోజనం అనేటువంటిది మనకు చేకూరుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే జనరల్గా ఏమవుతుందంటే శాస్త్రవాసన కలిగి ఉన్నటువంటి వాళ్ళకి ఒక ఈగో ఏర్పడుతుంది, ఒక అహంకారం అనేటువంటిది వస్తుందన్నమాట. అహంకారం వచ్చినప్పుడు ఏంటంటే ఎదుటివారి పట్ల ఒక చులకన భావన ఉంటుందన్నమాట. ఒక అహంకారం అనేటువంటిది సాధకుడికి ఏర్పడుతుంది. నేను ఎక్కువ చదువుకున్నాను, నేను ఎక్కువ పారాయణం చేయగలను, నా గొంతు బాగుంటుంది, నేను స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చదవగలను అనేటువంటి ఒక ఈగోతోటి ఎదుటివారిని నీకు చదవటం రాదు అనేటువంటి ఫీలింగ్ కూడా ఉంటుంది. ఇంకొంచెం స్థాయి ఎక్కువగా చెప్పుకునేటువంటి వాళ్ళని మనం గుర్తించినమనుకోమ్మా, స్థాయి ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు వచ్చినటువంటి శాస్త్ర పాండిత్యంతో వాదోపవాదాలు చేసి ఇతరులను ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు కూడా లోకంలో కనిపిస్తారనమాట. ఇది వేదాంత స్థాయిలో, గురువుల స్థాయిలో చెప్పుకున్నప్పుడు ఎక్కువ జ్ఞానం కలిగి ఉన్నప్పుడు తర్కవాదం చేస్తూ, వితండవాదం చేస్తూ ఎదుటి వారిని ఓడించాలి అనేటువంటి కుయుక్తితో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే శాస్త్రాలు ఎక్కువగా చదివినటువంటి వాళ్ళకి ఏర్పడేటువంటి థాట్స్ అలా ఉంటాయి. అర్థమైందమ్మా? ఏమని చెప్పారంటే శాస్త్రాలు ఎక్కువ చదువుకోవడం వల్ల కూడా ఇబ్బంది. శాస్త్రాలు ఎక్కువ చదువుకోవడం వల్ల కూడా ఇబ్బంది అన్నమాట. ఎందుకంటే ఆ ఎక్కువ వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళ ఆ జ్ఞానమే వాళ్లకు ఆటంకాన్ని కలిగించేట్లుగా ఉంటుంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. మనకి ఆస్ట్రాలజీ కానీ లేకపోతే పామిస్ట్రీ ఇలాంటివి చెప్పేవాళ్ళు ఉంటారు, లేదా వాస్తు, జ్యోతిష్యం ఇలాంటివి చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు. అవి శాస్త్రాలే. జ్యోతిష్యం శాస్త్రం, వాస్తు శాస్త్రం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అవి చదివినటువంటి వాళ్ళు, వాటిల్లో నైపుణ్యం, నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు నిమిషానికి ఇంకా గడియారం చూసుకోవడం, పంచాంగం చూసుకోవడం, క్యాలెండర్ చూసుకోవడం, వాళ్ళ జీవితంలో ఎక్కువ సమయం ఆ పంచాంగం చూసుకోవడానికే సమయం సరిపోయింది. అర్థమైందమ్మా? ఇలా శాస్త్ర అధ్యయనం చేయటం వల్ల వచ్చేటువంటి దుఃఖం చాలా ఉంటుంది. చాలామంది వాటికే కట్టుబడి అక్కడే ఉండిపోతారు. ఈ శాస్త్రంలో ఏం చెప్పారు, ఆ శాస్త్రంలో ఏం చెప్పారని చెప్పి శాస్త్రాల యొక్క అన్వేషణలోనే జీవితం మొత్తం గడిచిపోయింది. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయమ్మా? 700 శ్లోకాలు. 700 శ్లోకాలు చదువుకోవడానికే మనకి కింద పడుతుంది. కానీ 4 వేదాల్లో ఎన్ని శ్లోకాలు ఉంటాయి? ఋగ్వేదంలోనే 10,000 శ్లోకాలు దాకా ఉన్నాయట. అర్థమైందమ్మా? ఇక పురాణం లెక్కేసుకుంటే పురాణాల్లో ఎన్నెన్ని శ్లోకాలు, వేల శ్లోకాలు ఉన్నాయి. ఆ సాహిత్యం మొత్తం మనం నేర్చుకొని అందులో ఏం చెప్పారో అర్థం చేసుకోవడానికి ఎంత టైం పట్టాలా? అందుకని ఏమన్నారంటే ఆ శాస్త్రాల అన్నింటికంటే కూడా ఆ మహాత్ములైనటువంటి వారిని ఆశ్రయించినట్లయితే ఆ శాస్త్రాల యొక్క సారాన్ని, ఎసెన్స్ని తీసి మనకు అందిస్తారు. ఓకే, అర్థమైంది? మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తా. ఋగ్వేదం మొదటి వేదం, అంతేకమ్మా. వేదాల్లో మొదటి వేదం ఏంటది? ఋగ్వేదం. సుమారు దాంట్లో 10,000 శ్లోకాలు ఉన్నాయని చెప్పారు. నేనైతే చూడలేదు ఎన్ని శ్లోకాలు, మంత్రాలు ఏం చదవలేదు, కానీ చెప్తే విన్నాను అనమాట. 10,000 శ్లోకాలు దాకా ఉన్నాయని చెప్పారు. అయితే 10,000 శ్లోకాలు చదవడానికి మన టైం ఉంటుందా? టైం. అయితే మహాత్ములు ఏం చేశారంటే, అయ్యా ఈ మొత్తం చదవలేం కదా, సారాంశం మొత్తం ఒక్క మాటలో చెప్పండి అన్నారు. సారాంశం మొత్తాన్ని ఒక్క మాటలో చెప్పండి అన్నారు. దాన్ని మహావాక్యము అన్నారు. దాన్ని ఏమన్నారు? మహావాక్యం అన్నారు. తెలుసమ్మా ఋగ్వేదం యొక్క మహావాక్యం ఏంటో? ప్రజ్ఞానం బ్రహ్మ. ఋగ్వేదం యొక్క మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. ఇప్పుడు 10,000 మంత్రాలు చదివేదానికంటే ఈ ఒక్క వాక్యానికి అర్థం తెలుసుకుంటే చాలంట. ఈ 10,000 మంత్రాల్లో చెప్పింది కూడా దీని గురించే. 10,000 మంత్రాల్లో చెప్పింది కూడా ఈ అర్థమే అన్నమాట. ఏంటి ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఏంటి అర్థం?
ప్రకృతి యందు ఉన్నటువంటి అంటే ప్రకృతి యందు ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానమే బ్రహ్మము, అదే భగవంతుడు. ప్రకృతి యందు ఉన్నటువంటి జ్ఞానమే బ్రహ్మము. వాము ప్రకృతి అన్నారు అయ్యగారు, చెట్లేమో ప్రకృతి అంటే అగో ఆ గుట్టలు కొండలు రాళ్ళు చెట్లు అవే నేను ప్రకృతి అంటే అనుకున్నాం. ప్రకృతి అంటే అది కాదు, త్రిగుణాత్మకమైనటువంటి దాన్ని ప్రకృతి అంటారు. ప్రకృతి అంటే శరీరం, ప్రకృతి అంటే శరీరం, అర్థమైందా? ప్రకృతి అంటే ఏంటి? శరీరం. ఈ శరీరమునందు జ్ఞానము ఏదైతే ఉన్నదో, తెలుసుకునే జ్ఞానం ఏదైతే ఉన్నదో అదేనంట దేవుడు అంటే. దేవుడు అంటే మనమేమనుకుంటాం? ఆ గుళ్ళో ఉంటాడేమనుకుంటాం. కానీ ఋగ్వేదం మహావాక్యంలో ఏం చెప్పారు? ప్రకృతి యందు ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మము. ప్రకృతి అంటే ఏమనుకున్నాం? శరీరం. ఈ శరీరంలో ఎరిగేటువంటి తెలివి ఏదైతే ఉన్నదో ఒకటి ఎరుగుతుందా? సపోజ్ ఉదాహరణకి ఇదేంటి అంటే మీరు నిమ్మకాయ అని చెప్పరుగా, చెబుతారమ్మా ఇదేంటంటే నిమ్మకాయ అని చెప్పారంటే మీ లోపల పెరిగే జ్ఞానం కరెక్ట్గా లేదని అర్థం. అంటే లోపల ఇది ఫోను అని ఎవరన్నా చెప్పారనుకో మేమంటాం రైట్ నాలెడ్జ్ అంటాం, అర్థమైందమ్మా? అలాగే ఇదేంటి అని చెప్పానుకోమ్మా, ఇదేంటి అంటే దానిమ్మకాయ అంటారుకమ్మా, ఏమంటారు? భగవద్గీత అంటారు, అవునా? మరి ఇది భగవద్గీతని ఎరిగింది ఎవరు? లోపల ఉండి మన శరీరంలో ఎవరో ఉండి ఇది భగవద్గీత అని, ఇది ఫోన్ అని, ఇది ఫ్యాన్ అని, అది గంట అని ఎరిగే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు కదా. ఆ ఎరిగే వాళ్ళు ఎవరు? ఎరిగే జ్ఞానం ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మం అంటే. 10,000 శ్లోకాలు ఋగ్వేదంలో ఉన్నటువంటి 10,000 శ్లోకాలు చదువుకుంటే ఈ బోధ అర్థమైంది. ఈ ఒక్క వాక్యంలో చెప్పమన్నటువంటి జ్ఞానం దృఢం కావడానికి అవన్నీ చెప్పారు. మనకు ఈ ఒక్క మహావాక్యంలో చెప్పబడినటువంటి భావం అర్థం కావడం కోసం 10,000 మంత్రాలు చెప్పారు. ఇప్పుడు 10,000 మంత్రాలు చదివినా ఒకటే, ఈ ఒక్కటి అర్థం చేసుకున్నా ఒకటే, అవునా కాదా? అంతేనమ్మా? ఈ ఒక్క వాక్యంలో చెప్పబడినటువంటి భావం మనకు దృఢమైందనుకోమ్మా, ఇంక మనం అవన్నీ చదవాల్సినటువంటి అవసరం. ఖాళీ ఉండి చదివితే పర్వాలేదు, కానీ ఆ చదవటం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం కంటే చదివిన తర్వాత అయినా ఈ ప్రయోజనమే కలిగేది. చదివిన తర్వాత అయినా ఈ ప్రయోజనమే కలుగుతుంది. ఓకే, అంటే చాలామంది శాస్త్రాలను అధ్యయనం చేయటం ద్వారా వాళ్ళలో అహంకారం నశించాలా, వాళ్ళు అందులో చెప్పబడినటువంటి జ్ఞానాన్ని గుర్తించాలి, దాన్ని ఆచరించేటువంటి ప్రయత్నం చేయాలి. అర్థమైందమ్మా? ఇప్పుడు శాస్త్రాలు చదువుతారు, ఎంతమంది ఆచరిస్తారు? ఇప్పుడు శాస్త్రాలు చదువుతారు అనుకోమ్మా, ఎంతమంది ఆచరిస్తారు? ఒక్క మాట చెప్తా, ధర్మో రక్షతి రక్షిత విన్నారమ్మ ఎప్పుడన్నా? ధర్మో రక్షతి రక్షిత ఇది తెలుసుగా మనకి. అమ్మ ఇంకోటి సత్యమేవ జయతే, సత్యమేవ జయతే అంటే ఏంటి అర్థం? సత్యమే జయిస్తుంది, సత్యమే జయిస్తుంది. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అన్నారు. ఇప్పుడు సత్యము అంటే మీకు ఎవరైనా గుర్తొచ్చారా? హరిశ్చంద్రుడు. అమ్మగారికి చూడండి ఎమ్మటే గుర్తొచ్చింది, అందుకే పెద్దవాళ్ళు పక్కన ఉండాలనేది. పెద్ద తలకాయలు పక్కన ఉంటే ఎమ్మటే అందిస్తారు అని. సత్యము అనంగలోని ఏం గుర్తొచ్చింది? హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు సత్యంగా జీవించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందమ్మా? ఆయన అబద్ధం ఆడకుండా ఉండడం కోసం జీవితాంతం పట్టింది. జీవితాంతం అబద్ధం ఆడకుండానే జీవించాడు, అవునా కదా? మరి అంత తేలిగ్గా మనం అబద్ధం ఆడకుండా ఉండగలుగుతామా? ఇప్పుడు హరిశ్చంద్రుడు చిన్న అబద్ధం ఆడటానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. అదే మనం, గురుగారు మేము మాత్రం ఎందుకు అబద్ధం ఆడతాం? అమ్మగారు ఎమ్మటి తిరుగుతున్నాం. అసలు అమ్మగారు ఎమ్మటి తిరిగిన కానీ ఇంతవరకు అబద్ధం ఆడలేదు, ఇంతవరకు అబద్ధం ఆడలేదు. ఎంత నిజాయితీగా ఉంటున్నామో మీకేం తెలుసు గురువు గారు? మీరు ఎప్పుడో వారానికి ఒకసారి వస్తారు, మీకు తెలియదు. కానీ అమ్మగారు నటంగా చెబుతుంది మా గొప్పతనం ఏంటో. అమ్మా అంటే నిజం చెప్తారు కాబట్టి వాళ్ళ కోపం వచ్చింది. అయితే అమ్మా ఒకవేళ అబద్ధం ఆడవలసినటువంటి పరిస్థితి ఒకవేళ వస్తే, ఒకవేళ అబద్ధం ఆడవలసినటువంటి పరిస్థితి వస్తే ఏమన్నారంటే
అది ఎంతోమందికి మేలు చేకూర్చేటువంటి సందర్భంలో అబద్ధం ఆడొచ్చు అన్నారు. దీనికి చాలా రూల్స్ చెప్పారు వేదాంతంలో. మనకి ఎలా అబద్ధం ఆడాలి, ఎవరు అబద్ధం ఆడాలి అనేటువంటివి మనకు చాలా చెప్తారు వేదాంతంలో. అశ్వత్థామాత కుంజరహ అని మనకు చెప్తారు కదా మహాభారతంలో. అట్లా అర్థమైందమ్మా. ఎందుకంటే అబద్ధం ఆడకుండా ఉండటం మన వల్ల అవ్వట్లేదు. ధర్మంగా జీవించాలని శాస్త్రం చెప్తుంది, కానీ ధర్మంగా జీవించలేక మనం ధర్మంగా జీవించలేక పోతున్నాం. చదువుతున్నాం అంటే శాస్త్రం అనేటువంటిది మనకు జ్ఞానాన్ని కలిగించాలి. శాస్త్రం అనేటువంటిది జ్ఞానాన్ని కలిగించాలి. మీరు ఊరు వెళ్తూ ఉన్నారనుకోండి, ఫంక్షన్కి వెళ్తూ ఉన్నారనుకోండి, ఎక్కడ దాకా వచ్చారని వాళ్ళు ఫోన్ చేశారనుకోండి. సపోజ్ మీరు విజయవాడ వెళ్ళాలనుకోండి, ఏమని చెప్తారు? మీరు యాక్చువల్గా మీరు నందిగాం దగ్గరలో ఉన్నా కానీ ఇక్కడికే వచ్చి నువ్వు పక్కనే ఉన్నావు, విజయవాడ పక్కనే ఉన్నావు. పక్కనే ఉంటే గంట ఎందుకు పట్టిందని వాళ్ళు అడుగుతారు. పక్కనే ఉంటే గంట ఎందుకు పట్టిందే, గంట అయినా ఏం కానీ ఇక్కడే ఉన్నాం, పక్కనే ఉన్నాం అంటే వాళ్ళు నిజమే చెప్తారు కదా. వాళ్ళ అర్థమైందమ్మా. ఎందుకంటే అమ్మా ఇవాళ అబద్ధం చెప్పడం అనేటువంటిది చాలా ఈజీ అయిపోయింది. అబద్ధం ఆడితే తప్పేంటి అనే కాడికి వచ్చింది. చిన్న చిన్న అబద్ధాలు ఆడితే తప్పేంటి అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాకపోతే నేను అబద్ధం ఆడటం వల్ల ఏమవుతుందంటే మనకున్నటువంటి వాక్శక్తిని కోల్పోతాం. ఏం కోల్పోతాం? వాక్శక్తిని కోల్పోతాం. వాక్శక్తి ఉంటే ఏమవుతుంది? వెనకటి రోజుల్లో అమ్మ మీరు చూసే ఉంటారు అమ్మ, సినిమాల్లో చేతిలో నీళ్లు పోసుకుంటాడు, ఒక మనిషి మీద ఇట్లా దాన్ని కుక్క అయిపో అంటాడు. అవుతారా కాదా? ఒకరు సినిమాల్లో చూసినాం కానీ నిజంగా జరుగుతాయా అనుకుంటాం. అవి నిజంగా అంటే అంత వాక్శుద్ధి ఉండి అంత శక్తి సామర్థ్యాలు ఉంటే అవుతాయి. ఇప్పుడైనా అవుతాయి. ఎందుకు అప్పుడు దాకా అవ్వాలా? నిజంగా అంతటి శక్తి సామర్థ్యాలు ఉంటే, వాక్శక్తి ఉంటే, వాళ్ళ వాక్కుకు అంత శక్తి ఉంటే, అంత తపోశక్తి వాళ్ళ దగ్గర ఉంటే ఖచ్చితంగా అయితే తీరుతుంది. ఎందుకు కాదు? అర్థమైందమ్మా. అలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మహాత్ములు ఈ లోకంలో ఉంటారు, కానీ మనకు కనిపించరు. చాలా సునిశ్చితంగా ఆలోచిస్తే ఎక్కడో ఒకళ్ళు ఉంటారు. ఓకే, అర్థమైందమ్మా. ఫస్ట్ ఏ వాసన చెప్పినాం? దేహవాసన. రెండోది శాస్త్రవాసన అంటే శాస్త్రాల్లో చెప్పబడినటువంటి జ్ఞానం మనల్ని ఇబ్బంది పెట్టకూడదు. శాస్త్రాల్లో చెప్పబడినటువంటి జ్ఞానం మనల్ని ఇబ్బంది పెట్టకూడదు. శాస్త్రాల్లో చెప్పబడినటువంటి జ్ఞానం మనకు కనువిప్పు కలిగించేట్లుగా ఉండాలి, మనల్ని మేల్కొల్పేటట్లుగా ఉండాలి తప్ప మళ్ళా మనల్ని అజ్ఞానం అనేటువంటి అంధకారంలో దింపేట్లుగా ఉండకూడదు. మనలో భ్రాంతిని తగ్గించేట్లుగా ఉండాలి తప్ప భ్రాంతిని పెంచేట్లుగా ఏ శాస్త్రం కూడా ఉండకూడదు. అలాంటి శాస్త్రాలను మనం అధ్యయనం చేయకూడదు. ఓకే అమ్మా. ఇక మూడోది ఏంటది? లోకవాసన. మూడోది ఏంటది? లోకవాసన. ఇది మనందరికీ తెలిసిందే, అయినా మళ్ళొకసారి గుర్తు చేస్తుంది. లోకవాసన అంటే లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ నన్ను మెచ్చుకోవాలనుకోవటం. మొదటిది, ఫస్ట్ ప్రియారిటీ. నేను ఈ బజార్లో వెళ్తుంటే ఆ వీధిలో ఉన్నటువంటి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ముందు నాకు నమస్తే సార్ అని అనాలి. గుడికాడికి వచ్చి కూర్చోంగలోనే అబ్బా భలేగుండే అని చాలా మంచోడని అనాలి. అంటే పొగడాల, కీర్తి. ఈ లోకులందరూ నన్ను కీర్తించాలని చెప్పి నేను అనుకోవటం. అర్థమైందమ్మా. అంటే నేను అనుకుంటే వాళ్ళు కీర్తిస్తారా? నేను గొప్పవాడినని అనుకుంటే కీర్తిస్తారా? మామూలుగా వెనకటి రోజుల్లో రాజులు ఉన్నారనుకోమ్మా, రాజులకి పక్కన ఉండేవాళ్ళు అన్నమాట. అట్లా ఓన్లీ వాళ్ళ కీర్తించే వాళ్ళే ఉంటారు, అదొక ఉద్యోగం వాళ్ళకి. వందిమాగదులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రాజాదిరాజ మహారాజ రాజమార్తాండ. అర్థమైందమ్మా. విచ్చేస్తున్నారహో అంటాడు అనమాట సభలోకి ప్రవేశించేప్పుడు. మనల్ని ఎవరు అంటారమ్మా? మనల్ని అంటారా? ఆ సినిమా చూసి వచ్చిన ఎఫెక్ట్ అనకుండి అందరూ నన్ను అట్లా కీర్తించాలా, నన్ను గొప్పవాడిని అనుకోవాలా అంటారా నిన్ను? అర్థమైందమ్మా. అయితే అమ్మా దేవుళ్ళనే కీర్తించట్లా, దేవుళ్ళ మీదనే విమర్శలు చేసే లోకం ఇది. అర్థమైందమ్మా. ఇక మనలాంటి మానవులను కీర్తిస్తారా? మళ్ళీ ఇక్కడేమని చెప్తున్నా, లోకులందరూ కీర్తించాలి. ఒక్కడిని కూడా నేను విడిచిపెట్టను అంటుండే. ఇక్కడ ఒక్కడిని కూడా నేను, ఆ వీధిలో 100 మంది ఉంటే 100కి 100 మంది నన్ను కీర్తించాలి అంటాడు. ఎవరు? లోకవాసన ఉన్నటువంటి వాడు. దీనికి ఒక పద్యం చెప్తారన్నమాట, మీరు వినే ఉంటారు లేకపోతే గుర్తు చేస్తారు సార్.
సకల జనుల సమ్మతిగా ఒకరైనను నడువలేరు ఉర్వీ స్థలిపై మకరాంక జనని జనకాద్యకులంకులలో నేని వననేమి గణన. పద్యం అర్థమైందమ్మా. సకల జనుల సమ్మతిగా ఒకరైనను నడువలేరు ఉర్వీ స్థలిపై. ఈ ప్రపంచంలో ఈ ఉన్న జనం మొత్తాన్ని మెప్పించడం ఎవరి వల్ల కాదు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరినీ మెప్పించడం ఎవ్వరి వల్ల కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఎవరి వల్ల కాలేదని చెప్తున్నారు ఇక్కడ. అర్థమైనా? సకల జనుల సమ్మతిగా ఒకరైనను నడువలేరు ఉర్వీ స్థలిపై మకరాంక జనని జనకాద్యకులంకులలో నేనివననేమి గణన అని చెప్పారు. మకరాంకము అంటే, మకరం అంటే అమ్మా ముసలి, మొసలి. మకరం అంటే మొసలి. మకరాంకము అంటే మొసలి బొమ్మ ఉన్నటువంటి జెండా ధరించిన ఆయన. మొసలి బొమ్మ ఉన్నటువంటి జెండా ధరించిన ఆయన ఎవరు? మన్మధుడు. మన్మధుడు యొక్క తల్లిదండ్రులు లక్ష్మీనారాయణులు. మన్మధుడు యొక్క తల్లిదండ్రులు ఎవరు? లక్ష్మీనారాయణ. అంటే ఈ లోకం మొత్తాన్ని మెప్పించడానికి, అందరినీ సాటిస్ఫై చేయటం లక్ష్మీనారాయణులకే సాధ్యం కాలేదు. నువ్వెంత నేనెంత అని చెప్పినట్టు. అర్థమైందమ్మా? ఎందుకంటే అమ్మా శ్రీరామచంద్రమూర్తినే విమర్శించారు. అర్థమైందా? ఇప్పటి కాలంలో వాళ్ళు ఇంకా మరి. అర్థమైందమ్మా? మీరు వినే ఉంటారు, విశ్వనాథ సత్యనారాయణ శాస్త్రి గారి పేరు విన్నారమ్మా? ఆయన రామాయణం మీద రామాయణం కల్పవృక్షమని రాశారు. రామాయణం కల్పవృక్షమని రాశారు. ఇంకొక ఆవిడ గారు, ఒక మహాతల్లి, ఆ వారు రాశారు రామాయణం విషవృక్షం అని రాసింది. రంగనాయకమ్మ గారు రామాయణం విషవృక్షం అని రాసింది. అర్థమైందా? రాముడు ఎందుకు చేతగానటువంటి వాడు, సీతాదేవిని ఎత్తుకెళ్తే వానర సైన్యాన్ని తీసుకొని వెళ్ళాడు, ఇక నిజంగా దేవుడేనా? ఇవి ప్రెగ్నెంట్ అయినటువంటి స్త్రీని విడిచిపెట్టిండు, తన ఇష్టం ధోరణి. అర్థమైందా? మరి అదే రామాయణం గురించి కల్పవృక్షం అని చెప్పి విశ్వనాథ సత్యనారాయణ గారు రచించారు. అర్థమైందమ్మా? సీతాదేవిని విమర్శించారు, శ్రీరామచంద్రమూర్తిని విమర్శించారు, శ్రీకృష్ణుని విమర్శించారు. ఈ లోకం ఎవరిని విడిచిపెట్టింది? ఈ లోకం ఎవరిని విడిచిపెట్టింది? అర్థమైంది? నిలువు బొట్టోళ్ళు అడ్డబొట్టోళ్ళని అంటారు, అడ్డబొట్టోళ్ళు నిలువు బొట్టోళ్ళని అంటారు. అర్థమైందమ్మా? మళ్ళీ ఇందులోనే అనేకమైనటువంటి మత వైరుధ్యాలు. మన భారతదేశంలో అనేకమైనటువంటి మతాలు. ఒక మతాన్ని ఇంకొక మతం ఒప్పుకోదు, ఒక మతాన్ని ఇంకొక మతం ఒప్పుకోదు. మన దేశంలో నుంచి ఉన్నటువంటి మతాలే కాకుండా ఇతర దేశాల నుంచి మన దేశంలోకి వలస వచ్చినటువంటి మతాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ మతాలు మరీ ఎక్కువ విషం చిమ్ముతూ ఉంటాయి. అర్థమైందమ్మా? ఇలా ఉన్నటువంటి లోకంలో ఈ లోకం మొత్తం నన్నే కీర్తించాలి, నన్ను గొప్పవాడిని అనుకోవడం కరెక్టా రాంగా? అర్థమైందమ్మా? ఇది రాంగు. లోకంలో నేను మంచోడిని అని అనిపించుకోవాలని, నేను గొప్పవాడిని అని అనిపించుకోవాలని అనుకోవడం కరెక్టు కాదు. ఎందుకంటే నిన్ను గొప్పవాడిని ఎవరో అనిపించుకోవక్కర్లేదు. నీ దగ్గర గొప్పదనం ఉంటే ఆటోమేటిక్గా అంటారు. మనం చేయాల్సిందేంటి? గొప్పదనాన్ని మనలో పెంపొందింపజేసుకోవాలి. మనలో గొప్పదనాన్ని పెంపొందింపజేసుకుంటే చాలు కదా, ఆటోమేటిక్గా వాళ్ళే అంటారు కదా. అర్థమైందమ్మా? సపోజ్ ఉదాహరణకి ఒక ఆయన ఇంటి చుట్టూ అనేకమైనటువంటి పూల చెట్లు వేశారు. కానీ తుమ్మెద ఇక్కడ ఉన్నటువంటి పూల చెట్ల మీద వాలట్లేదట. ఎక్కడో ఊరు బయట ఉన్నటువంటి మడుగులో ఉన్నటువంటి తామర పుష్పం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ తామర పువ్వులో ఉండేటువంటి మకరందాన్ని తీసుకొని వస్తుందట. ఎందుకు అంటే ఇక్కడ పుష్పాలలో లభించేటువంటి మకరందం కంటే కూడా అక్కడ ఎక్కువ మకరందాన్ని అది పొందగలుగుతుంది. ఇప్పుడు అది ఏం చేయగలగాల? తుమ్మెదని ఆకర్షించాలంటే ఏం చేయాలా? మకరందాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. మకరందాన్ని తయారు చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్గా తుమ్మెద దానంతరదే వచ్చేస్తుంది. మంచితనాన్ని మనం డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆయనే వచ్చేస్తాడు.
అర్థమైందమ్మా? గొప్పదనం మనలో పెంపొందింపజేసుకోవాలి తప్ప వాళ్ళందరూ గొప్పగా కీర్తించాలి అనేటువంటి ఆలోచన సరైనటువంటిది కాదు. మీకే వేదాంతంలో మనకి భారతంలో కానీ భాగవతంలో ఎక్కువ మీరు వినే ఉంటారు. శ్రీకృష్ణ పరమాత్మ దొంగతనం చేస్తూ ఉంటాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైనా కానీ నగల కోసం కానీ వాటి కోసం దొంగతనం చేసినప్పుడు ఎప్పుడైనా చూసారమ్మా మీరు? శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడు నగల కోసం కానీ బంగారం కోసం డబ్బుల కోసం ఎప్పుడు దొంగతనం చేయలే. దేనికోసం దొంగతనం చేసిండు? నవనీతం అన్నారు. వెన్న కోసమే దొంగతనం చేసిండు. నిజంగా దొంగలైతే డబ్బుల కోసం దొంగతనం చేస్తారు. అర్థమైందమ్మా? శ్రీకృష్ణుడు దొంగతనం చేసింది ఎవరైతే వెన్నను తయారు చేసి ఇంట్లో పెట్టుకుంటారో, ఎవరైతే వెన్నను తయారు చేసి ఇంట్లో పెట్టుకుంటే చాలా ఆయన వచ్చేస్తారు. వెన్నను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఆయన వచ్చేస్తారు. ఓకే, ఇదే ఇల్లు అనుకుంటే, శరీరం అనేటువంటిది ఇల్లు అనుకుంటే, ఇందులో కూడా ఒక కొండ ఉంది చూసారమ్మా? ఈ శరీరంలో కూడా ఇదే ఒక కొండ అంటారు, కానీ ఇందులో కూడా ఇంకొక కొండని చెప్పుకోవాలంటే కొండ ఐడియా ఉందా మీకు? ఏమైనా గుర్తొచ్చింది? ఎప్పుడైనా చూసారా కొండని? కొండ మాకెక్కడ గురువు గారు, కొండ మా దగ్గర లేదండు. ఎండాకాలం మంచినీళ్ళ కోసం కొండ కొనుక్కొచ్చుకున్న కొండ మా దగ్గర, కొండ పట్టుకొని తిరుగుతామేనండు. కానీ కొండ మన దగ్గర ఉంది. మన శిరస్సు ఏదైతే ఉన్నదో ఇదే మన బోళ్ళించిన కొండకు సంకేతం. ఒక కొండను బోళ్ళిస్తే ఎలా ఉంటుందో మన తలకాయ ఎలా ఉంటుంది? మెడకాడ నుంచి పైన ఉందంత కొండ. అర్థమైందమ్మా? కొండ ఎలా ఉంటుంది? బోళ్ళించిన కొండ ఈ శిరస్సు అంటే. అవునా కదా? ఈ కొండలో పెట్టుకోవాలంట. దేన్ని పెట్టుకోవాలా? వెన్న పెట్టుకోవాలా. వెన్న అంటే జ్ఞానానికి సంకేతం. వెన్న అంటే జ్ఞానానికి సంకేతం. ఎవరైతే లోపల మేధస్సులో లేకపోతే బ్రెయిన్లో లేదా మెదడులో లేదా మనస్సులో లేదా బుద్ధిలో ఏదైనా వాడుకోవచ్చు, దాంట్లో ఎవరికి జ్ఞానం ఉంటే అక్కడికి వస్తాడు ఆయన. అంటే మనకు అర్థం కావడం కోసం ఒక సంకేతం, ఒక హింట్ ఇచ్చారు. మామూలుగా మీకు కృష్ణాష్టమి రోజున ఉట్టి పగలగొడతారు. ఇంకా పగలగొట్టడానికి ఏమి లేవా? ఉట్టే పగలగొట్టాలా అమ్మా? ఉట్టి అంటే మన శరీరానికి సంకేతం. ఉట్టి అనేటువంటిది మన శరీరానికి సంకేతం. శరీరాన్ని పగలగొడితే లోపల ఉన్న చైతన్యం ప్రకటితమవుతుందని అర్థం. అర్థమైందమ్మా? ఓహో, అట్లా నా ఉట్టి పగలగొట్టడం అంటే శరీరాన్ని పగలగొట్టడం. అయితే ఇంటికి పోయిన తర్వాత కర్ర తీసుకొని మనవడికి చెప్పాలి కొట్టమని. అంటే మేము మనవడితోటి కొట్టించుకుంటే వస్తుందా? లోపల ఉన్నది అర్థమైందా? ఏంటి అర్థం? ఈ దేహము నశించిపోయేదే అనేటువంటి జ్ఞానం దృఢం కావాలి. ఈ జ్ఞానము దృఢం కావాలి. ఈ దేహము నశ్వరమైనటువంటిది, నశించేది అనేటువంటి జ్ఞానం ఎవరికి దృఢమవుతుందో వాళ్లకు ఆ యొక్క దైవానికి సంబంధించినటువంటి భావం దృఢమవుతుంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, అర్థమైందమ్మా? ఇప్పుడు మనకి ఒకటి దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన అనేటువంటి ఈ వాసనాత్రయం అనేటువంటివి నశించాలి అని చెప్పారు. వాసనాత్రయం అనేటువంటివి నశించాలి అని చెప్పారు. అయితే వాసనలు అంటే ఇందాక చెప్పుకున్నాం, శబ్దాలు, స్పర్శలు, రూపాలు, రుచులు, వాసనలు అని ఇవి 5 అన్నమాట. వీటికి సంబంధించినటువంటి గుర్తులు, వీటికి సంబంధించినటువంటి ముద్రలు లోపల ఉంటాయి. వీటికి సంబంధించిన ముద్రలు ఎక్కడ ఉంటాయి? లోపల ఉంటాయి. అవునా? ఎక్కడుంటాయి? లోపల ఉంటాయి. ఆ లోపల దానికి సంబంధించిన ముద్ర ఉంటే యాక్టివేట్ అవుతుంది. ముద్ర లేదనుకోమే యాక్టివేట్ కాదు. అర్థమైందమ్మా? ఇప్పుడు బీరువా ఎక్కడుందా? బీరువా ఎక్కడ ఉంటుంది? ఇంటికాడ ఉంటుంది. కానీ బీరువాలో ఏమేమి ఉన్నాయనేటువంటి ఆలోచన ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది, లేకపోతే ఇక్కడ ఉంటుంది. అర్థమైందమ్మా? బీరువాలో ఉన్నది పోయిందనుకో, బీరువా ఏడ్చిందా ఎప్పుడైనా? బీరువాలో ఉన్న వడ్డాణం పోయిందని ఎవరైనా చెప్పారనుకో, బీరువా ఏడ్చిద్దా? ఏడ్చేది ఎవరు? అంటే దానికి సంబంధించిన వాసన ఎక్కడుంది? ఇక్కడుంది. అర్థమైందా? డబ్బులు ఎక్కడున్నాయి? బీరువాలో ఉన్నాయి. బీరువాలో ఉన్నటువంటి 10 లక్షలు పోతే బీరువా ఏడ్చిందా ఎప్పుడైనా? దానికేం పని లేదు. ఏడ్చేది ఎక్కడ? దానికి సంబంధించిన ముద్ర ఎక్కడుందో, దానికి సంబంధించిన వాసన ఎక్కడుందో అక్కడ కదలిక ఏర్పడుతుంది. వాసన ఎక్కడుంది? ఇప్పుడు వాసనలు ఎక్కడున్నాయి? విషయాలు మొత్తం ప్రపంచంలో ఉన్నాయి. విషయాలన్నీ ఎక్కడున్నాయి?
ప్రపంచంలో ఉన్నాయి, వాటికి సంబంధించిన వాసనలు ఇక్కడ ఉన్నాయి. ఫోన్ వచ్చింది, మీ బజార్లో ఒకళ్ళకి యాక్సిడెంట్ అయిందంట, కాలు ఇరిగిందంట అన్నారు. ఎవరు పడ్డారో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. ఏమైనా ఫీల్ అవుతారా? ఎవరో పడ్డారేమో అని అనుకుంటాడు. సరే సాయంత్రం గారా తెలియపోయిద్దా అని అనుకుంటారు. అవునా కదమ్మా? తర్వాత ఎవరో పడితే ఏం ఫీల్ రారమ్మా, ఫీల్ ఏమీ అవ్వదు. 10 నిమిషాలు అయిన తర్వాత ఫోన్ చేశారు, మీ మనవడేనంటే అండి అమ్మట ట్యాప్లో నుంచి వాటర్ కారుతూనే ఉన్నాయి, బాడా కారుతూనే ఉన్నాయి అన్నమాట. ఎందుకని అంటే అందరి ముద్రలు లోపలే, అందరి వాసనలు లోపలే. ఎవరి వాసన ఉంది? మనవడకు సంబంధించినటువంటి వాసన ఎక్కడుంది? లోపల ఉంది. మనవడకు సంబంధించిన వాసన ఉంది కాబట్టి మనవడికి ఇబ్బంది కలగగానే స్పందన ఎక్కడ కలిగింది? మరి ఇంటి పక్కన చుట్టూరు 100 మంది ఉన్నారు తెలిసిన వాళ్ళు, వాళ్ళకి ఏదైనా అయితే ఏమన్నా ట్యాప్లోంచి నీళ్ళు వచ్చినాయి, ట్యాప్ అంటే మళ్ళీ వేరే అనుకున్నాను, మా ట్యాప్లో ఎప్పుడు పెట్టారనుకున్నా, కళ్ళలో నుంచి నీళ్ళు. అవునా? ఇవి వాసనలు, ఇవన్నీ వాసనలు అన్నమాట. ఈ వాసనలన్నీ లోపల తిష్ట వేసుకొని ఉన్నాయి. అవి ఎప్పుడు పోతాయి? అవి ఎలా పోతాయి అంటే, ఏమండి గురువుగారు మీరు పోయిన వారం చెప్పారు కదా, తాబేలు ఎట్లా అవయవాన్ని లోపలికి ముడుచుకుందో, విషయాలు ప్రకటితం కాగానే తాబేలు ఇంద్రియాలను లోపలికి ముడుచుకున్నట్లుగా మేము కూడా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటే, మనో నిగ్రహం కలిగి ఉంటే మరి వాసనలు నశిస్తాయి అన్నారు కదా, మరి బాగానే ఉంది కదా, ఇంక మోక్షం రాదా అంటారు. కానీ నేనంటలేదు, ఇక్కడ పరమాత్మ ఏమంటున్నారంటే వాసనలు పోయిగొట్టుకుంటేనే మాత్రమే, లేకపోతే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నంత మాత్రాన మోక్షము రాదు అని చెప్పారు. ఎందుకు? ఇంద్రియాలను నిగ్రహించినా కానీ వాటికి సంబంధించిన వాసనలు లోపల ఉన్నాయి. ఎన్నో జన్మలకు సంబంధించినటువంటి వాసనలు ఉన్నాయి లోపల. ఎన్ని జన్మలకి? 1 2 అనేక జన్మలకు సంబంధించినటువంటి వాసనలు లోపల ఉన్నాయి. కాబట్టి అనేక జన్మలకు సంబంధించినటువంటి వాసన లోపల ఉన్నప్పుడు మనం పైన మాత్రమే ఇంద్రియాలను నిగ్రహించితే సరిపోదు, లోపల ఉన్నటువంటి వాసనలన్నింటినీ కూడా కూకట వేళ్లతో సహా పెకిలించవేయాలి అని చెప్పారు. అది ఎలా సాధ్యమవుతుంది? అందుకే దీనికి ఏమని చెప్తున్నారు? పరం దృష్ట్వా నివర్తతే. ఎవరైతే పరమాత్మను దర్శిస్తారో వాళ్లకు మాత్రమే అది సాధ్యమవుతుంది అని చెప్పారు. ఏమన్నారు? ఎవరు పరమాత్మను దర్శిస్తారో వాళ్లకు మాత్రమే ఈ వాసనలన్నీ నశిస్తాయి, జన్మరహితమవుతుంది, మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు. ఒక క్లారిటీ వచ్చింది కమ్మా. మోక్షం కావాలంటే, వాసనలన్నీ నశించాలంటే, వాసనాక్షయం కావాలంటే ఏం చేయాలా? పరమాత్మ దర్శనం కావాలా. ఏం కావాలమ్మగారు? పరమాత్మ. మరి చేసుకుంటే ఇప్పుడు దండకేమొచ్చా? ఎంతసేపు పరమాత్మ దర్శనం? ఎంతసేపు? టికెట్ ఎంత కనుక్కున్నాండి? దర్శనం టికెట్లు అమ్ముతున్నారుగా, చాలా దేవాలయాల్లో దర్శనం టికెట్లు అమ్ముతున్నారు కదా. ఎంత రేటు దర్శనం టికెట్ కొనుక్కొని పోతే దైవ దర్శనం అవుతుంది? ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయ వాసనలన్నీ నశించాలి అంటే, వాసన క్షయం కావాలి అంటే, పరం దృష్ట్వా అని చెప్పి పరమాత్మను దర్శించాలని చెప్తే ఎంత టికెట్ కొనుక్కుంటే, ఎలాంటి దేవుణ్ణి దర్శిస్తే ఇలాంటి మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని ఒక క్వశ్చన్ వేసుకున్నాం అనుకోమ్మా, అప్పుడు ఎవరిని అడగాల? గూగుల్లో కొట్టాలి ఎమ్మటే. మోక్షం రావాలంటే ఎలాంటి దైవాన్ని దర్శించాలి, ఎంత టికెట్ కొనుక్కోవాలి? గూగుల్లో ఉండదమ్మా. గూగుల్ అంటే గురువు. అంటే ఏంది గురువు గారు మళ్ళీ దేవుణ్ణి దర్శించాలంటారు? భగవద్గీతలో అట్ట రాసిందేంటి? రాసిన ఆయనకు సరిగా అర్థం కాలేదా, చెప్పిన ఆయనకి ఏమైనా అర్థం కాలేదా, మీరేమైనా కరెక్ట్గా అర్థం చేసుకోలేదా అని అడగొచ్చు. నాకు డౌట్ అదే అనమాట. నేనేమైనా సరిగా చెప్పట్లేదా, చెప్పిన పరమాత్మ ఏమైనా ఇలా చెప్పారా అని డౌట్ఫుల్గానే ఉంటుంది. దైవాన్ని కనపడుతూనే ఉండే అమ్మవారు కనపడుతున్నారా లేదా? శ్రీకృష్ణ పరమాత్మ కనపడుతున్నా లేదా? దేవుడేనా కాదా? మరి అక్కడ ఉన్న దేవుడేనా కాదా? ఇప్పుడు దర్శనం అవుతుందా కావట్లేదా మనకి? మళ్ళీ దర్శనం అవుతుంటే మరి మోక్షం వచ్చిందా రాలేదా మనకి?
నేను డౌటే, మోక్షం వచ్చిందో రాదో డౌటే. మరి దేవుణ్ణి దర్శిస్తే మోక్షం వస్తుందని చెప్పారు కదా, దేవుణ్ణి దర్శిస్తే మోక్షం వస్తుందని చెప్పారు. గుళ్ళో ఉన్న దైవాన్ని చూస్తే మనకేందు మోక్షం వచ్చినట్టు అనిపించట్లా, కాన్ఫిడెన్స్ లేదు, ఇంకా మనకంత సాటిస్ఫాక్షను కలగట్లేదు. అంటే మనం దర్శించే ఎలాంటి దైవాన్ని దర్శించాలి అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి దైవం ఎవరు, దైవం ఎవరు? మీరు 8వ అధ్యాయంలో చూస్తే ఇంతకుముందు కూడా చెప్పామ్మా, అర్జునుడు ఒక ప్రశ్న వేస్తారు, కిం తద్బ్రహ్మ, కిం తద్బ్రహ్మ అంటే బ్రహ్మం అంటే ఎవరు, భగవంతుడు అంటే ఎవరు, దైవం అంటే ఎవరు? ముందే చెప్తారు, స్వామి నువ్వు లెంతీ సబ్జెక్ట్ చెప్పొద్దు, గంట సేపు నువ్వు ఉపన్యాసం ఇస్తే అంత అంత నాకు ఓపిక లేదు, సింప్లిఫై, నువ్వు ఆన్సర్ సింప్లిఫై చేసి చెప్పన్నాడు. అప్పుడు పరమాత్మ అంటాడు, నేను అసలు లెంతీయే వాడను, అసలు ఒక వాక్యం కూడా చెప్పను, సింగిల్ వర్డ్లో చెప్తాను. అసలు సింగిల్ వర్డ్లో వేదాంతం మొత్తాన్ని చెప్పడం మామూలు విషయమమ్మా, అర్థమైందా? దేవుని గురించి చెప్పమంటే మనం గంట సేపు ఉపన్యాసం చెప్పాలి. దేవుని గురించి తెలుసుకోమంటే లలిత సహస్రనామాలు చదువు నీకు తెలుస్తుంది అంటారు, భాగవతం చదువు నీకు తెలుస్తుంది అంటారు. కానీ పరమాత్మ భగవద్గీతలో అట్లా చెప్పల, ఒక్క పదంతో చెప్పారు. కిం తద్బ్రహ్మ అంటే అక్షరం. కిం తద్బ్రహ్మ అంటే దేవుడు అంటే ఎవరు? అక్షరం. అక్షరం బ్రహ్మ పరమం. అక్షరం అంటే అక్షరాలా అయ్యగారు? అక్షరాలేనా? అక్షరం అంటే అక్షరాలా? ఆలు వీళ్ళు అయ్యానని చెప్పింది అదమ్మా, అది కాదు. అక్షరం అంటే క్షరము కానిది. భగవంతుడు ఎవరు అంటే క్షరము కానిది. క్షరము అంటే నాశము కానిది, నాశము కానిది. ఒక క్లారిటీ వచ్చింది. భగవంతుడు అంటే ఎవరో మనకు అర్థమైంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి దైవం ఎవరో మనకు అర్థం. ఎవరు? నాశము కానటువంటిదేదో అది దైవం, నాశము కానటువంటిదేదో అది దైవం. శంకరాచార్యుల వారమ్మ ఇంకా ఈజీగా ఒక వర్డ్ చెప్పారనమాట మనకు అర్థం కావడం కోసం. ఇంకా మనకి ఒక్కోసారి అర్థం కాదుగా అమ్మ ఇప్పుడు, అందుకని ఇంకా తేలిగ్గా ఉండాలని ఏమని చెప్పారంటే, నాశము కానిది అన్నారుగా, మరి నాశము కానటువంటిదని ఎక్కడ ఎతకాలన్నారు. ఇప్పుడు అది ఏ ఊరిలో ఉంటుందని ఎతకాలి అమ్మగారు? నాశము కానిదంటే అది ఏ ఊరిలో ఉంటుంది ఎతకాల అంటే అమ్మ, శంకరాచార్యుల వారు ఏమన్నారంటే, ఏది నాశనం అవుతుందో అది చెప్తా అన్నాడు. మొదలు చివర ఉంటే అది నాశనం అయిద్దని చెప్పారు. దేనికైనా మొదలు చివర ఉంటే అది ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా నశించిద్ది అని ఒక ఫండమెంటల్ చెప్పారమ్మ. ఈ ఫండమెంటల్ మనకు గుర్తుంటే చాలు, ఇక అది నశించేదని తెలుసుకోవాలి. అర్థం? పుస్తకం దీనికి మొదలు చివర ఉందమ్మా, మొదలు చివర ఉంది కదా, అంటే ఒక మొదలు చివర ఉంటే ఇది ఎప్పటికైనా నశించిద్ది. ఒక రాయి ఉందనుకో, మొదలు చివర ఉంటే అది నశించిద్ది. ఒక ఇల్లు మొదలు చివర ఉంటే నశించిద్ది. ఒక మనిషి మొదలు చివర ఉంటే నశిస్తాడు. అర్థమైందమ్మా? ఈ ప్రపంచంలో మీరు దేన్నైనా పరిగణలో తీసుకోండి, ఇల్లు కానీ, ఒక ఊరు కానీ, ఒక మండలం కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక దేశం కానీ, లేకపోతే ఒక బ్రహ్మాండం కానీ, ఒక విశ్వం కానీ, ఏది పరిగణలోకి తీసుకున్నా కానీ మొదలు చివర ఉంటే అది నశించేటువంటిది అని అర్థం. ఏది నాశరహితమైనదో, ఏది నాశరహితమైనదో అది అక్షరం. అది నశించేటువంటిది కాదు, అది మార్పు చెందేటువంటిది కాదు అని చెప్పారు. ఇప్పుడు మార్పు చెందేదాని గురించి అంత దూరం వెళ్ళి ఆలోచించక్కర్లేదమ్మా. అర్థమైందమ్మా? మన శరీరమే మార్పు చెందుతుంది. మార్పు చెందేది ఎక్కడుందంటే ఏ ఊరిలో చూడాలమ్మా? ఏ ఊరు పోవాలి దాన్ని చూడటానికి? మార్పు చెందేది ఎక్కడుంది అంటే చూడాలంటే ఏం చేయాలి? మన శరీరమే ఎగ్జాంపుల్. అర్థమైందమ్మా? పుట్టినప్పుడు ఎలా ఉన్నాం, 2 సంవత్సరాలప్పుడు ఎలా ఉన్నాం, 10 ఏళ్ళప్పుడు ఎలా ఉన్నాం, 30 ఏళ్ళప్పుడు ఎలా ఉన్నాం, 50 ఏళ్ళప్పుడు ఎలా ఉన్నాం, 70 ఏళ్ళప్పుడు ఎలా ఉన్నాం, సెంచరీ కొడితే ఎలా ఉంటాం, 120 ఎలా ఉంటాం, 200 అయితే ఎలా ఉంటాం, 300 ఎలా ఉంటాం. అంత వద్దండి, ఇక పైకి వద్దంటారమ్మా, ఇక అంత వద్దుగా, సరే ఇక్కడే ఆక్కుందాం. 150 వేసుకుందాం, మరి హెల్తీ ఫుడ్ తీసుకున్నా. అర్థమైందమ్మా? ఉండదా? ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటే ఉంటారమ్మా. 150 అంటున్నారు కదా, ఉండరా? 150 ఉండరా? 120 వేసుకుందాం, కొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ 120, 100 సెంచరీ వేసుకుందాం, సెంచరీ 100 వేసుకుందాం. అంటే
ఈ 100 ఫోటోలు మనం తీసుకున్నాం పుట్టిన కాడి నుంచి ప్రతి బర్త్డేకి ఒక ఫోటో తీసుకున్నాం అనుకోమ్మా, ప్రతి బర్త్డేకి ఒక ఫోటో తీసుకొని దాని గోడకు అంటించును. 100 సంవత్సరాలకు 100 ఫోటోలు తీసుకొని గోడకు అంటించును. వేరియేషన్ తెలుస్తుంది, మార్పు తెలుస్తుంది లేదా? 10 సంవత్సరాలు అప్పుడు ఎలా ఉన్నాం, 20 ఎప్పుడు ఎలా ఉన్నాం, 30 ఎప్పుడు ఎలా ఉన్నాం, మనకే అర్థమవుతుంటుంది. ఓ ఈ ముసలితనంగా ఉన్నది నేనేనా, ఈ జుట్టు నరిసిపోయింది నేనేనంటే నేనే, యంగుగా ఉన్నది నేనే, వృద్ధాప్యంతో ఉంది నేనే, పళ్ళు ఊడిపోయింది నాకే, పళ్ళు ఉన్నది నాకు, ఇవన్నీ నాకు నేనే గుర్తించుకున్నాను, నాకంటే నా శరీరానికి. ఇలా మార్పు చెందేటువంటి శరీరం ఏదైతే ఉన్నదో అది నశించేటువంటిది. అర్థమైందమ్మా? ఈ మార్పు చెందేటువంటి శరీరం లోపల మార్పు చెందని ఆత్మ ఒకటి ఉన్నది. లోపల ఉన్నటువంటి ఆత్మకి ఎలాంటి మార్పు లేదు. అలా మార్పు చెందకుండా ఉండేటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఎవరికి దృఢమై ఆ స్థితిలో ఎవరైతే ఉంటారో వాళ్లకు మోక్షం వచ్చినట్టు గుర్తు, వాళ్లకు మోక్షం వచ్చినట్టు గుర్తు. అర్థమైందమ్మా? అందుకే నామరూపాలతో కూడి ఉండేటువంటి ఒక విగ్రహానికో ఒక రూపానికో మనం బంధీ కాకుండా నామరూపాలకు అతీతంగా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం ఏదైతే ఉన్నదో దాన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి కంక్లూషన్ వాళ్ళకి. ఒక ఆయన ఇట్లాంటి విగ్రహాన్ని కొనుక్కున్నాడు, ఇలాంటి విగ్రహాన్ని కొనుక్కున్నాడు, చాలా ఇష్టంగా కొనుక్కున్నాడు, చాలా ఇష్టంగా కొనుక్కున్నాడు. గురువుగారి దగ్గరికి తీసుకెళ్తే గురువుగారు కూడా చాలా బాగుందని చెప్పి గురువుగారు స్పర్శ చేసి ఇచ్చారు. ఇక తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. రోజు ఉదయం పూజ చేస్తాడు, మధ్యాహ్నం పూజ చేస్తాడు, సాయంత్రం పూజ చేస్తాడు. త్రిసంధ్యలలో పూజ 22 సంవత్సరాలు చేస్తూనే ఉన్నాడు, ఒక్కరోజు కూడా ఆపలేదు. ఇక ఆయన ఊర్లోకి పోవటల్లా, ఫంక్షన్కి పోయినా కానీ ఎమ్మటే రావటం, ఊళ్ళో ఫంక్షన్కే వెళ్తాను, ఎటు వెళ్ళట్లేదన్నమాట. అయితే వాళ్ళ పిల్లాడు అమెరికా వెళ్ళాడు, అమెరికాలో ఆ అబ్బాయికి ఏదో అవార్డు ఇస్తున్నారు, వాళ్ళ తండ్రిని ఖచ్చితంగా రమ్మని గట్టిగా బలవంతం చేసిండు. తండ్రి అమెరికా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి పూజ ఆగిపోతుందేమనేటువంటి భయం, ఈ విగ్రహాన్ని మోసుకొని పోయేంత ఆరోగ్యం ఈయన దగ్గర లేదు. అప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళ చుట్టానికి ఒక ఆయనకు అప్పచెప్పిండు ఈ యొక్క పూజా బాధ్యత. నాయన నేను ఇట్లా అబ్బాయి దగ్గరికి వెళ్తున్నా, 1 మంత్లో వచ్చేస్తా, ఎక్కువ రోజులు ఏనుండా 1 మంత్లో వచ్చేస్తా. అప్పుడు నేను వచ్చేదాకా స్వామికి పూజ ఆగకూడదు, నీ ఎంతైనా తీసుకో, డబ్బులు కావాలంటే ఎంతైనా తీసుకో, పూజ మాత్రం స్వామికి ఆగకూడదు. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల నైవేద్యం పెట్టాలా, 3 పూట్ల అర్చన చేయాల్సిందే, హారతి ఇవ్వాల్సిందే, ఇవన్నీ నువ్వు ఖచ్చితంగా చేయాలన్నాడు. ఓకే అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఇక వెళ్ళిపోయిన తర్వాత ఈయన పూజ చేయటం, ఈయన కొత్త కదా, ఈయనకు పూజ చేయడం తెలియదు కదా. ఆ ఒత్తి ఎక్కువ వెలిగీయటం, హారతి ఎక్కువ వేసి వెలిగీయటం వల్ల విగ్రహం మొత్తం నల్లగా తయారైంది, మసిపట్టింది అనమాట. మొత్తం విగ్రహం మొత్తం మసిపట్టింది. ఆయన పోయేప్పుడు తెల్లగా తలతలలాడుతుంది, ఇప్పుడు మొత్తం నల్లగుంది. ఆయన ఫోన్ చేసిండు, 2 రోజుల్లో వస్తున్నా అని. రోజు ఫోన్ చేస్తుండు, నా స్వామి ఎట్లున్నాడో, పూజ చేస్తున్నావా, నైవేద్యం పెడుతున్నావా అన్నీ అడుగుతున్నాడు. మరి చూసేసరికి మరి ఇట్లా నల్లగా తయారైంది, వచ్చిన తర్వాత ఏమైనా అంటాడేమని చెప్పి రేపు పొద్దునే మంచిగా దీన్ని క్లీన్ చేయాలని చెప్పి సర్ఫ్ నీళ్ళు బకెట్ నిండా పోసి దాంట్లో నానబెట్టాడు. అంటే మరి మసిపోవాలి, ఆయనకు తెలీదు, గట్టిగానే ఉంది కదా, ఏమిటో తెలియదు కదా, జ్ఞానం లేదు కదా, నీళ్ళల్లో నానబెట్టిండు. తెల్లారిన తర్వాత కృష్ణుని చేద్దాం, శుభ్రం చేద్దాం అనుకుంటే దేవుడు కనపడ్డాయి, దేవుడేమైండు అని ఎతుకుతుండే ఏముంటుంది, కింద చూస్తే మొత్తం ఫ్లూట్ ఉంటుంది, ఫ్లూట్ ఒక్కడే కింద పడింది, చెక్కదు కదా, కరగలేదు, ఫ్లూట్ ఒక్కడే చెక్కదు కదా, కరగలేదు. ఇప్పుడు నా దేవుడు అంటే ఆడ నుంచి వస్తారు. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు లేడు. ఇప్పుడు ఆయన రానే వచ్చిండు, ఆ యజమాని రానే వచ్చిండు, ఏం చేయాలో ఈయనకు పాలు పోవట్లేదు. అట్లాంటి విగ్రహం వాడు కొత్తది కొనుక్కొచ్చిండు, సేమ్ టు సేమ్ ఎలా దొరుకుతుంది, కొంచెమైనా మార్పు ఉంటుంది కదా. ఆయన 22 సంవత్సరాల క్రితం కొన్నదా, ఇప్పుడు అట్లాంటి విగ్రహాలు దొరుకుతాయా? చాలా మార్పులు వచ్చినాయి, చాలా మాడిఫికేషన్స్ వచ్చినాయి. ఆ విగ్రహం అట్లేదు. ఆయన వచ్చి చూసిన తర్వాత విగ్రహం ఏదంటే చూడండి, ఇది నా విగ్రహం కాదు, నా దేవుడు నాకు కావాలి, నేను 22 ఏళ్ళు మా గురువుగారు అనుగ్రహించి ఇచ్చారు, అది అర్థమైంది, నాకు ఆ విగ్రహమే లేదయ్యా, దాని ఇట్లా అయింది పరిస్థితి, చోటు ఇట్లా అయింది తయారైంది కాదు, నా విగ్రహం నాకు కావాలి, నా దేవుడు నాకు కావాలి.
నా దేవుడు నాకు కావాలా. ఇక అన్నం తింటలా, మంచినీళ్ళు తాగట్లా, నిద్రపోవట్లా, ఏడుస్తూ కూర్చున్నాడు, నా దేవుడు నా దేవుడు నా దేవుడు నా దేవుడు అని ఏడుస్తున్నప్పుడు దేవుడు వస్తున్నా? దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు విగ్రహం రూపంలో లేడు, విగ్రహం రూపంలో లేడు. అట్లా ఏడుస్తూ ఉంటే ఒకానొక రోజు మళ్ళా వాళ్ళ గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు ఇట్లా నా దేవుడు నీళ్ళల్లో కరిగిపోయాడు, నీళ్ళల్లో లయమైపోయాడు, ఇప్పుడు నాకు దేవుడు ఎట్లా, ఏ దేవుడిని నేను ఆరాధించాలి అని అప్పుడు వేడుకుంటే ఆ గురువుగారు జ్ఞానోదయం కలిగిస్తే, నాయన విగ్రహం కాదు దేవుడు, విగ్రహం వెనక ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ చైతన్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. విగ్రహం మనలో నిగ్రహాన్ని పెంచడం కోసం, మనకు జ్ఞానాన్ని అందించడం కోసం ఒక ఆలంబనగా ఏర్పాటు చేయబడింది. విగ్రహం అంటే ఏది? ఇదే విగ్రహం అంటే ఏది? అది కాదు. మన శరీరమే విగ్రహం, మనసు నిగ్రహించడం కోసం ఏర్పాటు చేయబడిన విగ్రహం అది. అర్థమైందమ్మా? ఈ శరీరానికి రోజు ఎట్లా స్నానం చేస్తామో ఆ విగ్రహానికి కూడా స్నానం. అర్థమైందమ్మా? దీనికి నైవేద్యం పెడితే ఆ దేవుడికి కూడా నైవేద్యం. అర్థమైంది? దీనికి మంచినీళ్ళు ఇస్తే దానికి మంచినీళ్ళు, దీనికి ఏది చేస్తే దానికి అది. దీన్ని పడుకోబెడితే దాన్ని పండుకోవడం, దీన్ని మేలుకొలిపితే దాన్ని మేలుకొలవడం. దానికి ఏమైనా ఉన్నాయా? దేవుడు నిద్రపోతరా? దేవుడు నిద్రపోతే ఎట్లుంటుంది లోకం? అమ్మ, దేవుణ్ణి మనం నిద్రపుచ్చేవాళ్ళమా? జో అచ్యుతానంద జో ముకుందా అని మనం నిద్రపుచ్చితే నిద్రపోతరా దేవుడు? నిద్ర ఎవరికి ఉంది? మనకే ఉంది. మెలకువ ఎవరికి ఉంది? ఆకలి ఎవరికి ఉంది? దప్పిక ఎవరికి ఉంది? కష్టం మనకే ఉంది. సుఖం అన్నీ మనకే ఉన్నాయి. దేవుడికి ఏమీ లేవు. మనల్ని ప్రతిపాదించుకొని మనకు నచ్చినవన్నీ ఆ స్వామికి పెడతామన్నాడు. మనకి నచ్చినవి పెడతాం, దేవుడికి నచ్చినవి కాదు. మనకేది ఇష్టమో అది పెడతాం అన్నమాట. అందరి ఇళ్లలో ఒకే విధంగా బెటర్ అన్నమాట. అందరి ఇళ్లలో నైవేద్యాలు ఒకే రకం. మన గుణాన్ని బట్టి, మన బుద్ధిని బట్టి అలాంటి త్రిగుణాత్మకమైనటువంటి పదార్థాలను సమర్పిస్తాం. ఒక్కోసారి నైవేద్యం సమర్పిస్తాం, ఒక్కోసారి పులిహార, చక్కెర పొంగలి, గారెలు, ఇవన్నీ రకరకాలు చేస్తాం. స్నిగ్ధాన్నం అని రకరకాలుగా పెడుతూ ఉంటాం కదా నైవేద్యాలుగా. ఆయనకు రుచే లేదా? మనం చెప్పుకున్నాం, ఆయనకు రుచే లేదు. రుచితో సంబంధం లేనివాడు ఆయన. రుచులన్నీ మనకున్నాయి. అర్థమైనా? మనం కూడా రుచులకు అతీతంగా జీవించాలి అనేటువంటి జ్ఞానాన్ని, ఆ సంకేతాన్ని మనకు అందించడం కోసం వారు అలా చేయటం అనేటువంటిది జరిగిందమ్మా. విగ్రహం అనేటువంటిది మనకు మన మనసు నిగ్రహింపబడటానికి ఆలంబనగా మనకు చెప్పడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనం ఆ జ్ఞానంతో ఉన్నట్లయితే లోపల ఈ శరీరం వెనకాతాల ఉండేటువంటి ఆ దైవాన్ని గుర్తించగలిగితే మార్పు చెందకుండా ఉండేటువంటి, మార్పు చెందే శరీరంలో మార్పు చెందకుండా ఉండేటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో దాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయగలిగినట్లయితే చాలు, వాసనాక్షయమవుతుంది, మోక్షము సిద్ధిస్తుంది అని చెప్పి మనకు ఇక్కడ 59వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ సూచించడం అనేటువంటిది దానికి. పరం దృష్టి అంటే అది పరమాత్మను దర్శించాలి. ఎక్కడ అంటే నాలో దర్శించాలి, సమస్త ప్రాణులన్నింటి ఎందు కూడా, చరాచర జగత్తునంతటా కూడా ఆ యొక్క దైవాన్ని దర్శించేటువంటి జ్ఞానం మనకి రావాలి. అలాంటి జ్ఞానాన్ని ప్రసాదించమని పరమాత్మను వేడుకోవాలి. అర్థమైందా? అలాంటి జ్ఞానాన్ని అందించటం కోసం ఒకటి శాస్త్రం కావాలి, లేకపోతే ఆ శాస్త్రంలో ఉన్నటువంటి విధానాన్ని అందించేటువంటి సద్గురువు కావాలి. అర్థమైందమ్మా? శాస్త్రం యొక్క సపోర్టుతో అయినా కానీ, సద్గురువు యొక్క సపోర్టుతో కానీ మనలో ఉన్న దైవాన్ని చూడాలి, సర్మంలో ఉన్నటువంటి దైవాన్ని దర్శించేటువంటి ప్రయత్నం మనం చేయాలి. అలా చేసినప్పుడు మనం ఆ స్థితికి రీచ్ అవుతాం. అప్పుడు మనకు వాసనాక్షయం అనేటువంటిది జరుగుతుంది. వాసనాక్షయము పరమాత్మను దర్శించడం చేత ప్రాప్తిస్తుంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ఒక్క మాట చెప్పి కంక్లూషన్ అమ్మ. ఒక ఆయన ఇల్లు మొత్తం శుభ్రం చేసిండు, ఇల్లు మొత్తం బయట మొత్తం ఊడ్చుకొని వచ్చిండు. ఇప్పుడు లోపల ఊడవాలా వద్దా? బయట ఊడ్చితే సరిపోయిద్దా? అర్థమైనా? బయట ఊడిస్తే సరిపోదు, లోపల కూడా ఊడవాలి. అలా లోపల ఉన్నటువంటి అంతఃకరణ లోపల ఉన్నటువంటి వాసనను కూడా సమూలంగా తీసివేసినప్పుడు మాత్రమే మనకు ఆ జ్ఞానం అనేటువంటిది స్థిరమవుతుంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, మనం అలాంటి స్థితిని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై, శ్రీకృష్ణ పరమాత్మకు జై, గీతా మాతాకు జై, పోచమ్మ అమ్మవారికి జై, దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు,
అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.